గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము 2025 ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి కొన్ని డెవలప్మెంట్స్ సంబంధించి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్, అందులో భాగంగా అంతరిక్ష రంగము, సమాచార సాంకేతిక రంగము, ఇంధన వనరులు, పర్యావరణము, జీవ వైవిధ్యము, వీటితో పాటు ఇతర అనేక అంశాలలో జరిగినటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్లో భాగంగా మనం ఇప్పుడు పార్ట్ 1 అనేటువంటి దాన్ని ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. పార్ట్ 1 మొట్టమొదటిది, బెంగళూరులో ఉన్నటువంటి ప్రైవేటు అంతరిక్ష స్టార్టప్ కంపెనీలలో ఒకటి పిక్సెల్ అని మనం గతంలో కంటెంట్లో కూడా చెప్పుకున్నాం. కాబట్టి వాళ్ళు ఇటీవలి కాలంలో తమ సంస్థ తరఫున కొన్ని ఉపగ్రహాలను తయారు చేశారు. ఆ ఉపగ్రహాలకు పెట్టిన పేరు ఫైర్ ఫ్లై అని పేరు పెట్టారు. ఈ ఫైర్ ఫ్లై తరగతికి చెందినటువంటి 3 ఉపగ్రహాలను తయారు చేసి వాటిని 15వ జనవరి 2025లో అమెరికాలోని స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఈ ఉపగ్రహాల సహాయంతో భూమిని చాలా స్పష్టంగా మనం పరిశీలించవచ్చు. భూమి మీద లభించే వనరులను, భూమి మీద ఉండేటువంటి అనేకమైన అంశాలను, అంటే నదులు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు, తర్వాత మన కాలువలు, సరిహద్దులు, తర్వాత ఇతర అంశాలకు సంబంధించినటువంటి ఎన్నో వివరాలను చాలా స్పష్టంగా ఎక్కువ రెజల్యూషన్ తోటి పొందడానికి ఉద్దేశించి ప్రయోగించినటువంటివే ఈ ఉపగ్రహాలు. కాబట్టి వీటి యొక్క రెజల్యూషన్ పవర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల భూగోళం మీద వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివరాలను మనము చాలా స్పష్టంగా, ఖచ్చితంగా సేకరించవచ్చు. కాబట్టి ఇవి పూర్తిగా ప్రైవేట్ సంస్థ అయిన పిక్సెల్ వాళ్ళు తమ సంస్థ ద్వారా వాటిని తయారు చేసి అమెరికాలోని స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క రాకెట్ అయినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించడం అనేది జరిగింది. అయితే ఈ ఉపగ్రహాల రూపకల్పనలో ప్రధానమైన పాత్రను పోషించినటువంటి మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి శాస్త్రవేత్త, యువ శాస్త్రవేత్త నీరజ్ గాడి. ఆయన ఇంటి పేరు గాడి, ఆ యువ శాస్త్రవేత్త పేరు నీరజ్. కాబట్టి ఈ నీరజ్ గాడి అనేటువంటి ఈ యువ శాస్త్రవేత్త ఆధ్వర్యం లోపల ఈ 3 ఉపగ్రహాలను తయారు చేసి అమెరికా సహాయంతో విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఇక తర్వాత రెండవది, ఐఐటి గౌహతి వాళ్ళు సాధిస్తున్నటువంటి విజయాలలో లేదా ఆవిష్కరణలో మరొక గొప్ప ఆవిష్కరణ ఏంటిదంటే, వైద్య రంగంలో వైద్య చికిత్సకు ఉపయోగపడేటువంటి ఒక క్రొత్త రకమైనటువంటి పద్ధతిని వీళ్ళు ఆవిష్కరించారు. దానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే స్మార్ట్ అని పేరు పెట్టారు. ఈ స్మార్ట్ యొక్క పూర్తి పేరు సీక్వెన్షియల్ మల్టిపుల్ అసైన్మెంట్ ర్యాండమైజ్డ్ ట్రయల్స్ అంటారు. అంటే ఒక రోగికి చికిత్సను అందిస్తున్నప్పుడు ఆ చికిత్సను అందించే సమయంలో డాక్టర్లు తొలి విడతగా కొన్ని రోజుల కొరకని వాళ్ళు ట్రయల్స్ బేసిస్ మీద, అంటే ఈ మందులు ఆ రోగి మీద ఎలా పనిచేస్తాయి, మంచి ఫలితాలు ఇస్తాయి లేదని చెప్పి కొన్ని రోజులు తక్కువ మందులు రాసి రోగికి ఇస్తారు. ఇచ్చి 3 రోజుల తర్వాత లేక 4 రోజుల తర్వాత మీరు మళ్ళీ రండి, వచ్చిన తర్వాత మళ్ళీ పరీక్షించి ఆ మందులు ఎలా పనిచేస్తున్నాయి, వాటి డోజును పెంచడమా, తగ్గించడమా, లేదా ఆ మందులను మార్చి వేరే మందులను మీకు ఇవ్వడమా అనేదాన్ని డాక్టర్లు అనేక సార్లు కొన్నిసార్లు ట్రయల్ చేసి రోగులకు చికిత్సలు అందిస్తూ ఉంటారు. దానికి బదులుగా ఒక రోగికి ఉన్నటువంటి రోగ నిర్ధారణ చేసిన తర్వాత ఆ వ్యక్తికి మందులను ఇచ్చే సమయంలోనే అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఆ పనిచేస్తున్న మందులను మనము ఏ మోతాదులో మార్చాలి, డోజ్ ఎలా మార్చాలి, తర్వాత ఈ మందులు వీటికి బదులుగా ఇంకేమైనా కొత్త మందులను ఇవ్వడమా అనేటువంటి దాన్ని వెంటనే తెలియజేసేటువంటి ఒక కొత్త పద్ధతిని ఐఐటి గౌహతిలో ఉన్నటువంటి పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. దాన్ని పెట్టిన పేరే సీక్వెన్షియల్ మల్టిపుల్ అసైన్మెంట్ ర్యాండమైజ్డ్ ట్రయల్స్ అని చెప్పి పేరు పెట్టారు. ఇందులో భాగంగా, అంటే ప్రోగ్రాంలో భాగంగా
ఈ శాస్త్రవేత్తలు ఆవిష్కరించినటువంటి పద్ధతిని ఏమంటారంటే డైనమిక్ ట్రీట్మెంట్ రీజియం లేక రెజిమ్ అని పిలుస్తారు. షార్ట్ ఫామ్లో డిటిఆర్ అంటారు. డైనమిక్ అంటే మారడము, ట్రీట్మెంట్ అంటే చికిత్స. కాబట్టి ఒక రోగికి చికిత్స చేస్తున్నప్పుడు ఒకసారి మందులు వాడితే అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి, వాటిని వెంటనే నెక్స్ట్ పూటకు వేసేటప్పుడు వాటిని మార్చడమా లేక వాటిని కొనసాగించడమా అని తెలియజేసేటువంటి ఒక పద్ధతిని డైనమిక్ ట్రీట్మెంట్ రెజిమ్ అని అంటారు. దీన్ని ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు ఆవిష్కరించడం అనేది జరిగింది. ఈ పద్ధతి వల్ల ప్రస్తుతము భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్నటువంటి వైద్య చికిత్స పద్ధతిలో విప్లవాత్మకమైన మార్పులను తేబోతున్నటువంటి పద్ధతే డైనమిక్ ట్రీట్మెంట్ రీజియం అంటారు. ఎలాంటి మార్పులు అంటే, ఒక రోగికి డాక్టర్ గారు ప్రయోగాత్మకంగా 3 రోజుల పాటు వాడమని కొన్ని ట్యాబ్లెట్లను, క్యాప్సూల్లను, సిరప్లను వీటిని రాసిచ్చాడు అనుకోండి. ఆ రోగి 3 రోజుల పాటు పాడతాడు. వాడే క్రమంలో అవి సరిగా పనిచేయవచ్చు, పనిచేయకపోవచ్చు. డోసు తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అనూహ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి ఏర్పడతాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడినట్టయితే ఆ రోగికి ఇతర రకాలైన ఆరోగ్య సమస్యలు ఏర్పడి మరింత బాధాకరంగా సంక్రమిస్తాయి. తర్వాత వాటికి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆరోగ్యం దెబ్బతింటుంది, కాలము వృధా అవుతుంది. అన్నిటికంటే మించి అసలైన వ్యాధికి సరైన చికిత్స అనేటువంటి దొరకట్లేదు. తర్వాత రోగులకు ఆర్థికమైన భారము, తర్వాత సమయము అన్నీ వృధా అవుతూ ఉంటాయి. వీటన్నిటికి మించి రోగికి ఖచ్చితమైనటువంటి చికిత్సను మనం అందించలేకపోవచ్చు కూడా. కాబట్టి ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించేటువంటి ఒక నూతన టెక్నాలజీని, నూతన ఆవిష్కరణను డైనమిక్ ట్రీట్మెంట్ రెజిమ్ అనే పేరుతోటి నిర్వహించారు. ఇది కొన్ని ట్రయల్స్ జరుగుతూ ఉన్నది. ఇది అతి తొందరలోనే మన భారతదేశంలో అది అందుబాటులోకి వచ్చినట్లయితే రోగులకు నాణ్యమైన ఖచ్చితమైన చికిత్సను మనం అందించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడవచ్చు. అయితే ఈ ప్రోగ్రాంలో భాగస్వామిగా ఉన్నటువంటి దేశాలు అమెరికా మరియు సింగపూర్ శాస్త్రవేత్తలు. కాబట్టి సింగపూర్కు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు, అమెరికా శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యాన్ని పొంది వాళ్ళు కూడా మన ఐఐటి గౌహతిలో ఉన్న పరిశోధకులతో పాటు కలిసి పరిశోధన చేసి దీన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. రెండవది ఐఐటి మద్రాస్. మనము గతంలో చాలా పరీక్షల్లో మనము చెప్పుకున్న వాటిలో, చాలా వీడియోలో చెప్పుకున్న వాటిలో ఒకటి ఐఐటి మద్రాస్ అనేది అనేక రంగాలలో చాలా వేగంగా దూసుకొని వెళ్తూ ఉన్నది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండే యువతలో ఉన్నటువంటి మేధా సంపత్తిని వెలికితీసి అనేక రకాలైన జాతి ప్రయోజనాల కొరకు, జాతి అభివృద్ధి కొరకు కావలసినటువంటి ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు. అందులో ఒకటి చెప్పుకోబోయేది వైద్య రంగంలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి మహిళలకు ఒక వరంలాగా చెప్పుకోదగ్గటువంటి ఆవిష్కరణలను ఐఐటి మద్రాస్ వాళ్ళు చేశారు. ఏంటిదంటే, క్యాన్సర్ ఏదైతే ఉంటుందో, క్యాన్సర్ రావడానికి, రొమ్ము క్యాన్సర్ రావడానికి గల కారణాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో దేశంలోని ఆయా ప్రాంతాలలో రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న అనేక మంది మహిళలను కలిసి వాళ్ళ నుండి వివరాలు సేకరించారు. ఈ ప్రోగ్రాము 2020లో ప్రారంభమై 2024 డిసెంబర్ వరకు ఇది పూర్తయింది. కాబట్టి ఆయా మహిళల నుండి, అంటే రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న ఆయా మహిళల నుండి సేకరించినటువంటి డేటాను ఆధారంగా చేసుకొని ఆ రొమ్ము క్యాన్సర్ కారణమైనటువంటి జన్యువుల యొక్క మార్పు ఎలా జరుగుతున్నది అనేటువంటి దాన్ని విశ్లేషణ చేశారు. విశ్లేషణ చేసి ఆ వచ్చిన సమాచారంతో క్యాన్సర్ జన్యు అట్లాస్ అనేటువంటి దాన్ని రూపొందించారు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈ క్యాన్సర్ జన్యు అట్లాస్ను తయారు చేసినటువంటి సంస్థ ఏంటిది అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు. ఐఐటి మద్రాస్లో ఉన్నటువంటి ఆంకాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న నిపుణులు, ఇతర పరిశోధకులు, ఇతర ప్రైవేట్ సంస్థల వాళ్ళు కలిసి ఈ ప్రోగ్రాంను ప్రారంభించి ఈ అట్లాస్ను రూపొందించారు. ఇది చాలా ఇంపార్టెంట్గా మనము చదువుకుంటే ఇది బాగుంటుంది.
అయితే దీనివల్ల కలిగేటువంటి లాభం ఏంటిది అంటే రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి మహిళలకు ఇంకా ఏ విధమైన నాణ్యమైన చికిత్సను అందించాలి, ఏ విధంగా తక్కువ వ్యయంతో తొందరలో ఆ రొమ్ము క్యాన్సర్ని ఏ విధంగా దాన్ని నయం చేయాలి అనే కొత్త కొత్త చికిత్సా పద్ధతులను కనుగొనడానికి కావలసినటువంటి సమాచారాన్ని ఈ జెన్యు అట్లాస్ అనేటువంటిది అందిస్తూ ఉన్నది. అయితే ఈ ప్రోగ్రాంకు సమన్వయకర్తగా కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ మహాలింగం గారు. ఈయన ఈ శాస్త్రవేత్త ఆధ్వర్యంలోనే ఈ ప్రోగ్రాం అనేది ప్రారంభించబడ్డది. అయితే ఇందులో భాగస్వామ్యం కలిగినటువంటి వాళ్ళు ఏ సంస్థలు ఉన్నాయంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ క్యాన్సర్ జెనోమ్స్ అండ్ మాలిక్యులర్ థెరప్యూటిక్స్ అనేటువంటిది. ఇది ఐఐటి మద్రాస్ ఆవరణలో ఉన్నటువంటి ఒక విభాగం అది. తర్వాత కార్కినోస్ హెల్త్ కేర్, ఇది ముంబైలో ఉన్నటువంటిది. తర్వాత మూడవది బ్రెస్ట్ క్లినిక్ అండ్ క్యాన్సర్ రీసెర్చ్ రిలీఫ్ ట్రస్ట్, ఇది చెన్నైలో ఉంది, అంటే మద్రాసులో ఉన్నటువంటిది. ఈ విభాగాలు సంయుక్తంగా పరిశోధన చేసి ఈ అట్లాస్ను తయారు చేసి ఈ మధ్య ఐఐటి మద్రాస్ యొక్క డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ వి కామకోటి గారి ఆధ్వర్యంలో దీన్ని అధికారికంగా ఆవిష్కరించి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ థెరపీ అంటే రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన చికిత్సను అందించేటువంటి డాక్టర్లకు కానీ పరిశోధకులకు కానీ ఇది చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు తమ యొక్క అభిప్రాయాన్ని గతంలో చెప్పడం జరిగింది. ఇదొక వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి విధానం అని మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఇటీవలి కాలంలో న్యూఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి. ఆ ఎలక్షన్లలో మామూలుగా ప్రతి ఏరియాలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రాలలో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో వందలాది మంది ఓటర్లు ఉంటారు. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ పోలింగ్ సమయం లోపల కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ ఓటర్లు రావడంతో పెద్ద పెద్ద క్యూ లైన్లు అనేటువంటివి ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా గర్భిణిగా ఉండే స్త్రీలకు, తర్వాత చంటి పిల్లల్ని ఎత్తుకొని ఆ కేంద్రాలకు వచ్చేటువంటి మహిళలకు, అంగవైకల్యం ఉన్న వాళ్లకు, వృద్ధులకు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు ఆ కౌంటర్ల వద్ద అంటే పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రత్యేకమైన కౌంటర్లు ఉంటాయి. అయినా సరే ఒక్కొక్కసారి రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల అనుకున్న సమయానికి ఈ ప్రత్యేకమైన అవసరాలు కలిగినటువంటి వ్యక్తులు తొందరగా ఓటు వేసేటువంటి అవకాశం రాకపోవచ్చు. కాబట్టి ఏ పోలీస్ స్టేషన్ వద్ద అంటే ఏ పోలింగ్ కేంద్రం వద్ద మన ఏరియాలో మన కాలనీలో ఉన్న ఒక పోలింగ్ కేంద్రం ఉందనుకోండి, ఆ పోలింగ్ కేంద్రం వద్ద ప్రస్తుతము ఎంత పొడవైన క్యూ లైన్ ఉన్నది, ఎంతమంది ఓటర్లు ఆ క్యూ లైన్లో నిలబడి ఉన్నారు, వాళ్ళు ఓటు వేయడానికి ఎంత సమయం పట్టవచ్చు, మనం ఎప్పుడు వెళ్తే తొందరగా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది అని తెలుసుకోవడానికి కొరకు భారత ప్రభుత్వము ఒక కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఆ యాప్ పేరే దాన్ని క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ అంటారు. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనము మన ఢిల్లీలో ఏ పోలింగ్ బూత్ వద్ద ప్రస్తుతము ఎంతమంది ఓటర్లు క్యూలో నిలబడి ఉన్నారు, మనం వెళ్ళినట్లయితే ఓటు వేయడానికి ఎంత సమయం పట్టవచ్చు, కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ ఒక పౌరుడు తనకు తాను తెలుసుకోవడానికి కొరకు అందుబాటులోకి తీసుకొని వచ్చి దేశంలోనే మొట్టమొదటిసారిగా క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే అప్లికేషన్ను న్యూఢిల్లీ ఓటర్లకు అందుబాటులోకి తీసుకొని వచ్చి దీన్ని అమలు చేయడం అనేది జరిగింది. తర్వాత మనము ఇంతకుముందు చైనాకు సంబంధించినటువంటి మన యాప్ గురించి మనం గతంలో చెప్పుకున్నాం. అదే డీప్సీక్ R1 అనేటువంటిది. ఈ డీప్సీక్ R1 వచ్చిన తర్వాత ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేటువంటి ChatGPT లాంటి వాటికి పోటీ బాగా పెరిగింది. కాబట్టి ఇటీవలి కాలంలో OpenAI వారు చైనా యొక్క డీప్సీక్ R1కు పోటీగా కొత్తగా తీసుకొని వచ్చిన మరొక టూల్ పేరు డీప్ రీసెర్చ్ అంటారు. ఇది అంటే చైనా యొక్క డీప్సీక్ R1కు పోటీగా ఇటీవలి కాలంలో ఆవిష్కరించినటువంటి మరొక టూల్ పేరు డీప్ రీసెర్చ్.
ఇప్పుడు ఉన్నటువంటి చాట్ జీపీటీ కంటే కూడా ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. తర్వాత గంటల కొలది సమయాన్ని ఇది ఆదా చేసి మనం ఏదైనా ఒక టాస్క్ ఒక పనిని అప్పచెప్పినట్లయితే లేదా ఒక సమాచారం కావాలి అనుకుంటే చాలా తొందరగా ఆ కావలసిన సమాచారాన్ని మనకు అందించగలుగుతుంది. కాబట్టి ఈ డీప్ రీసెర్చ్ అనేటువంటి దాన్ని ఓపెన్ ఏఐ వాళ్ళు ఇటీవలి కాలంలో దాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది. తర్వాత నెక్స్ట్ తమిళనాడులో ఉన్నటువంటి ఒక కాలేజ్ పేరు కుమారగురు టెక్నాలజీ కాలేజ్ అంటారు. ఈ కాలేజీ చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు కలిసి హైడ్రోజన్తో నడిచే ఒక వాహనాన్ని తయారు చేశారు. అందులో ప్రత్యేకత ఏంటంటే ఆ వాహనములో ఉన్నటువంటి వెడి పరికరాలను వాహన బాడీని తయారు చేయడానికి కొరకు వాళ్ళు ఉపయోగించిన పదార్థం ఏంటిది అంటే రీసైకిల్డ్ పాలీవినైల్ క్లోరైడ్. పీవీసీ. ఇది ఒక రకమైనటువంటి శుద్ధి చేయబడిన ప్లాస్టిక్ పదార్థం. కాబట్టి ఆ ప్లాస్టిక్ పదార్థమును టిష్యూ పేపర్లను ఉపయోగించి వాహనంలో ఉన్న గరిష్టమైన విడిభాగాలను తయారు చేశారు. కాబట్టి దాంతో వాహనం యొక్క బరువు తగ్గింది. అందువల్ల ఆ వాహనంలో మనము హైడ్రోజన్ నింపి నడపవచ్చు. వాళ్ళు చేసిన పరిశోధన ప్రకారంగా 1 లీటర్ హైడ్రోజన్ తోటి ఆ వాహనము 272 కిలోమీటర్ల దూరము ప్రయాణిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి టెక్నాలజీని ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశపెట్టినట్లయితే ఒకవైపు హైడ్రోజన్తో నడిచే వాహనాలు అందుబాటులోకి వస్తాయి, రెండో వైపు ఆ హైడ్రోజన్ను మనము పునరుత్పాదక ఇంధనాలుగా వాడడం వల్ల కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు, మైలేజీని మనం పెంచుకోవచ్చు. కాబట్టి బహుళ ప్రయోజనాలను అందించేటువంటి ఆవిష్కరణను ఈ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల బృందము తయారు చేయడం అనేటువంటి జరిగింది. తర్వాత జనవరి 2025 సంవత్సరంలో ప్రపంచంలోని ఆయా దేశాల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను సేకరించి వాటిని ఆధారంగా చేసుకొని యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న వాతావరణ మార్పుల గురించి అధ్యయనం చేసేటువంటి సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమని ప్రకటించారు అంటే ఈ 2025 జనవరి నెలలో నమోదైన ఉష్ణోగ్రతలు అనేవి గతంలో కొన్ని శతాబ్దాల వెనుక వెళ్ళినా సరే ఏ సంవత్సరంలో ఏ జనవరి నెలలో కూడా ఇంత గరిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదు కాలేవు. కాబట్టి జనవరి 2025 సంవత్సరంలో ఈ జనవరి నెలను అత్యంత వేడి కలిగినటువంటి నెలగా ఈ సంస్థ వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. అంటే గతంలో మనం 2024, 23, 22, 21, 20 ఇలా వెనుక వెళ్తూ ఉంటే ఈ 19వ శతాబ్దము 18వ శతాబ్దం అలా వెనుక వెళ్తూ ఉంటే కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికంటే ముందు వరకు కూడా వెళితే ఎక్కడా కూడా ఇంతటి జనవరి నెలలో అంటే ఈ 2025 జనవరి నెలలో నమోదైనంత ఉష్ణోగ్రతలు గతంలో ఏ సంవత్సరంలో ఏ జనవరి నెలలో కూడా నమోదు కాలేదు. కాబట్టి ఫస్ట్ టైం చరిత్ర లోపల ఈ 2025 జనవరి నెలలో అత్యధికమైనటువంటి వేడి నమోదైందని చెప్పి కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రకటించడం అనేటువంటి జరిగింది. తర్వాత నెక్స్ట్ది మన దేశానికి సంబంధించి నేషనల్ అట్లాస్ అండ్ థిమాటిక్ మ్యాపింగ్ అనేటువంటి కేంద్రము కోల్కతాలో ఉంది. దీనికి ఎందుకు చెప్పంటే కరెంట్ డెవలప్మెంట్స్ ఏం కాదు కానీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా పరిశోధనా కేంద్రాల మీద ప్రశ్నలు ఇస్తూ ఉంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అవసరాల కొరకు చాలా కాలం కిందట ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థ అయినప్పటికీ కూడా పోటీ పరీక్షల కొరకు ముఖ్యమైనదిగా భావించి మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటంటే నేషనల్ అట్లాస్ అండ్ థిమాటిక్ మ్యాపింగ్ అనేటువంటిది అంటే భారతదేశానికి సంబంధించి భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, రాష్ట్రాల సరిహద్దులు, మన దేశం యొక్క సరిహద్దులు, పరివాహక ప్రాంతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు ఇలా అన్నిటికి సంబంధించినటువంటి వివరాలతో కూడిన మ్యాపింగ్ చేసి అందించే సంస్థ ఏదైతుందో దాన్ని నేషనల్ అట్లాస్ అండ్ థిమాటిక్ మ్యాపింగ్ అని చెప్పి పిలుస్తారు. ఇది పశ్చిమ బెంగాల్లోని
కోల్కతా నగరంలో దీన్ని స్థాపించడం అనేటువంటి జరిగింది. తర్వాత ఆస్ట్రోసీడ్ 2025 అనే ఒక చిన్న పికో ఉపగ్రహాన్ని చెన్నైలో ఉన్నటువంటి ఫిడ్జీ గ్లోబల్ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు దీన్ని తయారు చేశారు. అంటే ఇది ఫిడ్జీ గ్లోబల్ స్కూల్ అనేది ఒక పాఠశాల, మనందరూ తెలుసు. ఈ పాఠశాల చదువుతున్న విద్యార్థులు ఇస్రో సహాయంతో తయారు చేసిన ఒక చిన్న ఉపగ్రహం పేరు ఏంటిదంటే పికో ఉపగ్రహం. దాన్ని పెట్టినటువంటి పేరు ఆస్ట్రోసీడ్ 2025 అని చెప్పి దాని పేరు పెట్టారు. ఎగ్జామినేషన్లో ఈ ఉపగ్రహం పేరు అడగడానికి స్కోప్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో మనం దీన్ని చెప్పుకున్నాం. తర్వాత నైపుణ్య భారత్ స్కిల్ ఇండియా అనేటువంటి దాన్ని, ఆ ప్రోగ్రాంను భారత ప్రభుత్వము కొన్ని సంవత్సరాల కిందట ప్రారంభించింది. అయితే ఆ కార్యక్రమాన్ని 2026 చివరి వరకు దీన్ని కొనసాగించాలని చెప్పి ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్న క్యాబినెట్ ఆమోదించి ఈ స్కిల్ ఇండియా ప్రోగ్రామును కొనసాగించడానికి కావలసినటువంటి నిధులను కూడా కేటాయించారు. అయితే ఈ స్కిల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ప్రస్తుతము దేశంలో అమలవుతున్నటువంటి కొన్ని పరిశోధనా కార్యక్రమాలను, కొన్ని ఇతర ప్రోగ్రాంలను ఈ స్కిల్ ఇండియా కిందికి, దాని గొడుగు కిందికి తీసుకొని వచ్చారు. ఆ స్కిల్ ఇండియా లేక నైపుణ్య భారత్ కింద తీసుకొని వచ్చినటువంటి ఇతర ప్రోగ్రాంలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4, మనము కంటెంట్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్, తర్వాత జన్ శిక్షణ్ సంస్థాన్, ఇది మూడవది. కాబట్టి ఈ 3 ప్రోగ్రాములను స్కిల్ ఇండియా పరిధిలోకి తీసుకొని వచ్చి దాన్ని 2026 చివరి వరకు కొనసాగించాలి అని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించి దానికి కావలసిన నిధులను కూడా కేటాయించారు. తర్వాత కిసాన్ అగ్రి షో 2025ను హైదరాబాదులో ఉన్న హైటెక్ సిటీ అంటే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ యందు నిర్వహించడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధిని చేయడము, వ్యవసాయంతో ముడిపడున్న ఇతర పరిశ్రమలను అభివృద్ధి చెందించడము. కాబట్టి దాని కొరకే కిసాన్ అగ్రి షో 2025 అనేటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రైతులు, తర్వాత రైతు సంఘాల యొక్క ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, తర్వాత పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్తో ముడిపడిన పారిశ్రామికవేత్తలు, అనేక ప్రైవేట్ సంస్థల వాళ్ళు, పెస్టిసైడ్లు ఎరువులను తయారు చేసేటువంటి సంస్థల వాళ్ళు, తర్వాత ధాన్యాన్ని సేకరించి నిల్వ చేసేటువంటి సంస్థల వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందించడానికి ఇంకా ఏమేం చర్యలు తీసుకోవాలని మీద చర్చించారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగంలో అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించాలి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన రోబోట్లను వాడాలి అని చెప్పి నానో యూరియాను, నానో పెస్టిసైడ్లను, తర్వాత అధునాతనమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని చెప్పి వక్తలు, అందులో పాల్గొన్న నిపుణులు తమ యొక్క అభిప్రాయాలను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలను మనము దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమలు చేసినట్లయితే భవిష్యత్తులో భారతదేశము వ్యవసాయ రంగంలో మరింత నాణ్యమైనటువంటి ధాన్యాన్ని ఉత్పత్తి చేయడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆహారం యొక్క భద్రతను మనము కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎగ్జామినేషన్ దృష్ట్యా కిసాన్ అగ్రి షో 2025ని ఎక్కడ నిర్వహించారు అని మనం ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది.